వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు 37,000 మంది ఉన్నారు. నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేమేదో వాళ్ళని రెచ్చగొడతానంట వాళ్ళ సమ్మెకు పోతారా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా. రెండోది, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని, వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అందులో మా ప్రభుత్వం పోయింది. గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు. అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ, సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కదా? కండక్టర్గా పనికిరాదా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా? కాబట్టి నిన్న వికారాబాద్ జిల్లా, ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ వికారాబాద్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైంది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైంది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరికీ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాను. అంటే డీజీపీ గారు మాట్లాడాలి ఈ విషయంలో. అంటే మీలాగా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కాదా? ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఆర్టీసీ సంస్థల కార్మికులు, ఉద్యోగులు కాదా? అంటే ఈ విధంగా పోలీసులను పెట్టి ఏదైనా అంచేయవచ్చని చెప్పి మీరు అనుకుంటారు కదా. రెండోది, మీ ఇచ్చిన మేనిఫెస్టోలా వాళ్ళకు హామీలు ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ చేయమంటారు కదా. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించమంటుర్రు, వాళ్ళకున్న పెండింగ్ డిఏలు ఏమంటుండ్రు. ఈ ప్రైవేటు వాళ్ళని పక్కన పెట్టి మాకే హ్యాండ్ ఓవర్ చేయమంటారు. అది తప్ప. ఇక పోతే కాళేశ్వరం చరిత్ర ఆల్రెడీ బుక్లెట్ మీ దగ్గర కూడా ఉంది, మీ లైబ్రరీలో కూడా ఉంది. ఇంత పెద్ద చరిత్ర. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లర్లు కుంగిపోతే, అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తుంది, 240 టీఎంసీల వినియోగం. ఆ రైతాంగంతో పాటు హైదరాబాద్ తాగునీరు విషయంలో కూడా. అంటే కేసీఆర్ గారి తపన, స్వరాష్ట్రం వస్తే మన నిధులు ఎంత అద్భుతంగా వెచ్చించి మన రైతాంగాన్ని కాపాడుకోవాలి, మన ప్రజల్ని కాపాడుకోవాలని స్పాన్ ఆఫ్ 3 సంవత్సరాల కాలంలోనే అది చేసిన వెంటనే మిషన్ భగీరథ, ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని
చెరువుల దగ్గర బావుల దగ్గర ఎండాకాలం వస్తే ఎండిపోతున్నాయి, వాళ్ళకి నీళ్లు లేక అల్మటిస్తూ కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని తిరుగుతుంటే ఆ బాధను తట్టుకోలేక మిషన్ భగీరథ అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 2014 నాకు ముఖ్యమంత్రి గారు ఓ రోజు అసెంబ్లీలో నేను చూసిన, కాళేశ్వరం మేడిగడ్డ లేకుంటేనే అద్భుతమైనటువంటి పంట పండిందంట. మరి 2014 ముందు లెక్కలది. 2014 ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరిధాన్యం వచ్చిందో లెక్కలది. లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా, లెక్కలు తీయండి. ఆ రోజు కేంద్రమే అబ్బురపడే విధంగా కేంద్ర మంత్రులు ఏడికెంద తెస్తారు మీరంతా, ఈ వడ్లన్నీ ఎక్కడికైనా వస్తున్నాయి, ఇంత పంట ఎట్లా వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతే ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు, నీకు హెలికాప్టర్ ఇస్తాం, నువ్వే తిరిగి చూడమని చెప్పి. వాళ్ళు ఇక మేము కొనలేం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము కొనలేమని చేతులు ఎత్తినటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా రైతాంగానికి రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అనేటువంటి సౌకర్యం కల్పించి, టైంకు యూరియా ఎరువులు అందే విధంగా కార్యక్రమాలు చేసి, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి రాష్ట్రంలో మీరు 2 పిల్లర్లు వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పి వాళ్ళకు మీరు నోటీస్ ఇస్తే, ఆ సంస్థ వస్తే మీరు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి అది కుంగిపోతుంది. ఎట్లా చెప్పారంటే మొత్తం ఈ ఉన్నటువంటి వ్యవస్థ అంతా నేలమట్ట అయిపోతుంది అనే విధంగా మాట్లాడారు.